ప్రముఖ నిర్మాత ఆర్బీ చౌదరి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. తమిళం, తెలుగు భాషల్లో ఎన్నో విజయవంతమైన చిత్రాలను సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్పై నిర్మించి పరిశ్రమలో ప్రత్యేక స్థానం సంపాదించారు. పలు భాషల్లో ఆయన 90కి పైగా చిత్రాలు నిర్మించారు. మలయాళ చిత్రాలతో కెరీర్ ప్రారంభించి 1990లో పుదు వసంతంతో తమిళంలో నిర్మాతగా రంగప్రవేశం చేశారు. హీరో జీవా తండ్రిగా కూడా గుర్తింపు పొందిన ఆయన కొత్త ప్రతిభకు అవకాశాలు కల్పించడంలో ముందుండేవారు. రాజస్థాన్ ఉదయ్పూర్కు చెందిన చౌదరి అక్కడికి వెళ్లే సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటుగా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన పార్థివ దేహాన్ని రేపు చెన్నైకి తరలించనున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్. సతీష్, చెప్పండి. ప్రముఖ నిర్మాత సూపర్ గుడ్ ఫిల్మ్స్ అధినేత అయిన ఆర్బీ చౌదరి దుర్మరణం నిజంగా సినిమా ఇండస్ట్రీకి చాలా తీరం లోటనే చెప్పుకోవాలి. ఎందుకంటే అతని స్వగ్రామమైన ఉదయ్పూర్కి వెళ్తూ మార్గ మధ్యలో ఆయన మృతి చెందడం అనేది జరిగింది. దీనిపై అక్కడ స్వస్థలానికి వెళ్తుండగా అంటే ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు, తమిళనాడులో విజయ్ అతనికి మంచి సంబంధం ఉంది, అయితే మంచి అనుబంధం ఉంది. అయితే అలాంటి విజయ్ సీఎం అవుతున్న వేళ ఆయన ఆ ఉత్సాహంలో చాలా వరకు కూడా నిన్నంతా అక్కడే గడిపారు చెన్నైలో. అక్కడి నుంచి స్వగ్రామానికి వెళ్తున్నారు. స్వగ్రామానికి వెళ్లే దారిలో ఇట్లా దుర్మరణం పాలయ్యారు. నిజంగా ఇది తీరంలోనే చెప్పుకోవాలి. ఆయన భౌతికాయాన్ని రేపు చెన్నైకి తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఎల్లుండ అంత్యక్రియలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కూడా సమాచారం అందుతుంది. ముఖ్యంగా మనం చూడొచ్చు, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలోనే కాకుండా హిందీ భాషలో కూడా దాదాపు ఒక 90 సినిమాలు నిర్మించి తనకంటూ అంటే ఆ సూపర్ గుడ్ ఫిలిమ్స్ నుంచి ఒక సినిమా వస్తుందంటే కుటుంబ సమేతంగా చూడొచ్చు అనే ఒక ఇంప్రెషన్ ని క్రియేట్ చేసుకున్నారు. అట్లాగే ఆయన సినిమాలన్నీ కూడా కుటుంబ సమేతంగా చూడదగిన సినిమాలు. తర్వాత ఇంటిల్లిపాటి ముఖ్యంగా లేడీస్ విషయంలో వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు కానీ, ఆ కంటెంట్ లో విషయంలో కానీ ఎక్కువ సెంటిమెంట్ ఉండే సినిమాలు తీసుకున్నారు. తద్వారా ప్రేక్షకుల హృదయాల్లో సూపర్ గుడ్ ఫిలిమ్స్ కి ఒక మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు. అలాగే 3 ఫిలింఫేర్ అవార్డుల్ని ఆయన పొందడం జరిగింది. రీసెంట్ గా చిరంజీవి తోటి గాడ్ ఫాదర్ అనే సినిమా తీశారు. గాడ్ ఫాదర్ సినిమా కూడా దాదాపు 100 రోజులు ఆడి ఒక మంచి వాళ్ళ సంబంధించి వాళ్ళ నిర్మాణంలో ఒక మంచి సినిమాగా నిలిచిపోయింది. అయితే ఈయన మృతి పట్ల సినిమా ఇండస్ట్రీ మటుకు, సినిమా ప్రముఖులు మటుకు చాలా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇది తీరని లోటు అని చెప్తున్నారు. రైట్ సతీష్, థ్యాంక్ యూ.